నీకేం పుట్టిందేమో పొద్దు పొద్దుగల మా ఇంట్లోకి తొంగి చూస్తాను. నీ ఇంట్లో నాగేశ్వరరావు ఉన్నాడని చూస్తాను. అంటే నా మొగుడే కదా. కుంపదీసి నా మోనికి ఇట్లా లైన్ ఎత్తనవేంది? కుంపదీసి నా మోనికి ఇట్లా లైన్ ఎత్తనవేంది? ఏపు మన ఊళ్ళో పందులు కరవా పడుచు పోరాలు కరవా? ఇంకోసారి మన ఊళ్ళో పందులు కరవా పడుచు పోరాలు కరవా? పోయి నీ మోగనికే లైన్ ఎత్తానా? గదే అంటన్నా. నా మొగన్ని చూస్తే ఏరుగా పోయే ఆడదే లేచి నిలబడది. నా మొగన్ని చూస్తే ఏరుగా పోయే ఆడదే లేచి నిలబడది. నేనే నా కర్మగాలు ఉంటానా. గంతేనా? నువ్వు కూడా నా బాబతే అన్నమాట. సరే గాని సలేందే గింతగానం పెడుతుంది. ఎండపొడ కోసానికి ఇట్లా వచ్చిన. గీ ఎండపొడ మనకేడ సరిపోతుంది. సరే గాని కట్టెలకు పోదాం అంటే కదా, మరి ఇలా పోదాంపా. సరే పోదాం. గా భవానీని గా ఇంటేను కాదు, నేను గా అక్కని పిలుచుకొని వస్తా. ఒక పని చేయవే, కుంకుమరడి పట్టుకోపోయి ముత్తైదులందరినీ పిలుచుకురాపో. సరే. ఏంది సరేనా? కట్టెలకు పోవడానికి కూడా పేరెంట్ అని పేరెంట్ పిలుస్తావా? గా భవానీ తీసుకొని వస్తానే, అది లేకపోతే చెప్పలేదంటది. సరే తీగ పోయిరాపో. మళ్ళీ అక్కడనే ముచ్చట పెట్టుకుని ఉండకు. ఏముండా చెప్పండి రారి. అత్త జల్దీ. భవానీ, భవానీ, ఓ భవానీ. అరే ఏడవైందిరా పోరి? తలుపులన్నేమో తెరబెట్టి వేయింది. నీకేం పుట్టిందే? సలి పెడుతుందని చేతి కప్పుకున్నా. అయ్యో పాపం. నిజమే కదనే. దా కట్టెలు తెచ్చుకుందాం. రేపటి నుంచి పొయ్యికన్నా కూర్చోవచ్చు. పోదాంపా. పాపా జల్దీ పోదాంపా. సరే తలుపులన్నీ దగ్గరికి వేసిరా, నేను మా ఇంటి ముందు నిలబడతా. సరే దా జల్దీ. అదో నీ పోరడు ఈయనే ఉన్నాడే. చూసినా. నువ్వు చూస్తే ఏం లాభమే, వాడు నిన్ను దేక్తలేడు కదా. ఎందుకు దేకడు? ఇప్పుడు చూడు. చంపుతావా పోరన్ని? అరే ఏ బత్రా అది పిసగిట్ల లేచిందారా? దానికి బండలే పడుతుంది. అరే ఈ మాట ఆమె విన్నదనుకో, నువ్వు ఈ భూమి విన్నే ఉండవురా. నీ మతి మరుపు పాడుగాను. ఆమె నీ లవర్రా. అయ్యో నాలవరా? ఓ పోరి ఆగే అత్తన్నా. ఏంది ఇంతకు ముందు నన్ను గుర్తుపట్టక నా ఇజ్జత్ తీసినావు. నాకు మతి మరుపు ఉందని నీకు తెలుసు కదనే. ఓ పోరి నడవే. రోడ్డు మీద మీ వేషాలేంది? ఇగో నువ్వు కూడా రా, మేము గుట్టకు కట్టలకు వస్తున్నాం. ఏపా అచ్చుడేనా? అరే రారా. నువ్వేడికత్తే ఆడికత్త భవానీ, నా బక్క ముఖం నువ్వేనే భవానీ, నీ ఇంటి పేరు మారుతా భవానీ, నా బక్క ముఖం నువ్వేనే భవానీ, నా బక్క బుగ్గల రోజా నీకు చేస్తానే పూజ, నా బక్క బుగ్గల రోజా నీకు చేస్తానే పూజ. ఓ పోడా, గుట్టగాడి వెనుక గుసగుస మావెట్టుకుందరు కానీ ఇప్పుడు అది నడువురే. మధ్యలో ఈమె వాళ్ళరా బాగా కొడుతుంది. అరే నీ గల్లి నీ పక్కిలు గాంతేలో మతి మరపడా నడే.
అరే గంత పెద్ద పెద్ద ఎందుకు ఏరుతున్నావురా? బరువు అయితే ఇంకా చిన్న చిన్న ఏరు. సరేరా వాడమే పెద్ద పెద్ద ఏరు. ఎందుకు కొడతావురా? హలో చెప్పురా. సరే సరే. అరే ఇంకెంతసేపు ఫోన్ మాట్లాడతావురా? ఓయ్ ఎవరు నన్ను ఆరపర కొడుతున్నావు? మర్చిపోయినావురా? నేను నీ దోస్త్ రా. ఓహో అవును కదా, నా దోస్తు గాని కదా. అవును గాని అరే మనం గీడికి ఎందుకు వచ్చినావురా? నీ లవర్ కోసం వచ్చినాం రా. గడియుడు నీ లవర్ ఉన్నది. అయ్యో అవును కదా. బుజ్జి ఓ బుజ్జి ఇట్లా జెర్సీ ముచ్చట పెడదాం. ముచ్చట తర్వాత గాని ఇట్రా కట్టలేదిద్దు. అగో అక్క కార్ వచ్చిందే, పోలీసులు ఇట్లా అత్తారు కావచ్చు. ఏ ఊకో, గా పోలీసు వాళ్ళు గిడికి ఎందుకు వస్తారే? ఓయ్ కార్ వస్తాంది చూసినావా? మనం ఎప్పుడు తిరుగుదాం కార్లా? ఛీ, గిదానే కార్లో పోలీసు వాళ్ళు వస్తారని మేము భయపడతా అంటే కార్లు ఎప్పుడు తిరుగుదామంటానవా? ఏ ఆపురే మీనోళ్ళి, ముందు వాళ్ళు ఎవరో చూడురి. నేను చెప్పన్నా వాళ్ళు వాళ్ళు గుట్టను ఎంజాయ్ చేయడానికి వచ్చిర్రు. ఇప్పుడు చూడు వాళ్ళు రీల్ చేస్తారు. అరే ఇదేమన్నా పాపి కొండలా అరేంజ్ చేయడానికి? చూడు ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారో. వావ్, ఎవరే ఈమె? ఎవరే ఇల్లు? నాకు తెలిసి బాగున్నోళ్ళ లెక్క కనబడతారు. ఆమె పక్క హీరోయినే, ఆమె పక్కకున్నాడే పిఏ. అగో ఇప్పుడు దిగుతుండు చూడు కార్ డ్రైవర్. Hey baby, village people. ఏయ్ ఏంటి అలా చూస్తున్నారు? భలేనా? బానే ఉన్నావు. బర్రె కంటే ఎక్కువ, దున్నపోతు కంటే తక్కువ. అయ్యో రామ రామ, నేను చెప్పినా నేను చెప్తే వినవేందుకే నువ్వు గట్టినా ఉన్నావు. ఓ పిఏ మీ మేడం గిట్ ఎందుకు వచ్చింది? హలో, అతను పిఏ కాదు, నా హస్బెండ్. ఓహో, నీ మొగడా? ఎస్ ఎస్, నేను చేసుకున్న మొగడు. అంటే చేసుకున్నోడు ఈయన, ఉంచుకున్నోడు వేరే ఉన్నాడు కావచ్చు అక్క. ఏయ్ ఏం మాట్లాడుతున్నావు? కొంచెమన్నా సిగ్గుశరం లేదా నీకు? మూరెడు బట్టలు వేసుకున్నా నీకు లేదు సిగ్గుశరం. చీర కట్టుకున్నా నాకున్నది. ఏయ్ ఓ దొంగ సచ్చినోడా, నేను ఈడుండగానే ఆమెను గట్ల చూస్తున్నావు? ఓయ్ నువ్వెవలో? నేనా? అయ్యో బుజ్జి నువ్వు ఈయనే ఉన్నావా? హే బేబీ, మనం వచ్చిన పని చేసుకుందాం పా. అలా లోపలికి వెళ్దామా? ఏ అమ్మా, మీరు ఇంటి దగ్గర ఏం చేసుకోరా? ఏ ఆపరాదే, వాళ్ళతో నీకేంది? ఏమాయే ఇక వాళ్ళని చూసుకుంటూనే ఉంటావా? పా లోపలికి పోదాం. నిన్ను చూసి బోర్ కొట్టిందే, అందుకే. మొసలుడే గాని మహానుభావుడు.
ఇగో నువ్వేం బాధపడకు, నీకు కూడా మంచి రోజులు వస్తాయి. ఏం మంచి రోజులు వస్తాయమ్మా? దీని మెడల 3 మూలు లేచినాడే నా పాడకు తాడు కట్టుకున్నా. ఏ మిడుగుడ్ల మొక్కపడా, వాళ్ళ ముందు నన్ను ఇన్సల్ట్ చేస్తున్నావు. ఏయ్ నిన్ను నేను ఎందుకంటేనే బంగారం. దా పోదా. అవురా వారి, నాకు డౌట్ రా. ఏంటిదిరా? వాళ్ళిద్దరు పండువాన్నోళ్ళేనే, లోపలికి ఏం చేస్తారంటావురా? మరి పోయి అడిగి రాపోరా. అరే అడుడే కాదు, పోయి చూసి కూడా అత్తా. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఓ బక్క మొక్క పోడా, సేమ్ టు సేమ్. నిజమే గాని ఏమో చూసొస్తానంటున్నావు. కట్టలేరమంటే కట్టలేరు. ఏ ఫోన్ చేయరాదే, అక్కడ ఏం జరిగిందో చూసొచ్చి మనకు చెప్తాడు. మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? నువ్వేమన్నా మనిషివేనా? అంత చూడబుద్ది అయితే నువ్వే పోయి చూడిపో. అంత చూడబుద్ది అయితే నువ్వే పోయి చూడిపో. బాదాం బాదాం దాదా చాహ బాదాం. ఏ వాళ్ళు ముచ్చడం మనకెందుకే, కట్టలేకున్న పటూరి. మనిషి వాళ్ళు మనల్ని చూసి బాగున్నోళ్ళు అనుకుంటారు కదనే. అనుకోరా మరి, మనం వచ్చిందేమో కార్లోనే. అందుకే అటో ఇటో తిప్పల పడి మనం ఒక కారు కొనుక్కుందాం. ఏ ఊకోయే, మెల్లగా మాట్లాడు. వాళ్ళు విన్నారనుకో మనం కారు కిరాయికి తెచ్చుకున్నామని తెలుస్తుంది. ఏమోనయ్యా, కార్లా కట్టెల కత్తే మస్తు మంచిగా అనిపిస్తుంది. కార్లా కట్టెల కత్తే మస్తు మంచిగా అనిపిస్తుంది. అనిపించదా మరి? ఇంట్లో ఒక్క బియ్య పిత్తు లేదు కానీ కట్టెల కోసం కారు కిరాయి తెచ్చుకున్నాడే. కట్టెల కోసం కారు కిరాయి తెచ్చుకున్నాడే. అబ్బా ఊకో రాదయ్యా, మనం ఊకుకే ఏసీ కార్లు తిరుగుతామా ఏంది? ఇట్లే ఊకుంటే ఏరుగబోయేందుకు కూడా ఏసీ కారు మాట్లాడమంటావు. ఏరుగబోయేందుకు కూడా ఏసీ కారు మాట్లాడమంటావు. అయిందా? బాగైందా? నాకు ఏరుగబోయేందుకు లోటనే బరువు, పోవుడేవి ఇబ్బంది కాదు, పోవుడేవి ఇబ్బంది కాదు. నాకు నువ్వు బరువే. ఏ పెద్ద పిట్టకాన్లోడా, మాటలు బాగా అవుతున్నాయి. కట్టె అందుకోనా? కట్టెను ఖరాబ్ చేయకే, కట్టెలు ఏరుకుందాం. పట్టు ఏరు మరి. ఏందో ఏమో ఏరుతున్నా? ఏరుతాను, నువ్వు ఏరు. హలో హలో, ఏమైందన్న? అత్తనరా? వస్తున్నాం. మీరు ఇచ్చిన పైసలకు టైం అయిపోయింది, అత్తరానే పోవన్నా. అయ్యో వస్తున్నాం, గట్టి ఇచ్చి పెట్టి పోకాయా? రాని మరి చెప్పనా, నేను పోతాన్నా. సరే సరే. ఏమే డ్రైవర్ ఫోన్ చేసిండు, మనం ఇచ్చిన పైసలకు టైం అయిపోయిందట, రమ్మంటుండు. ఏంటి పోతాడట? మొల్దారం దేంప 6 రోజులు సరిపడ కట్టెలని ఏరుకోవద్దా? చెప్పు నేను. ఏయ్ కట్టెలు సరిపోతే మళ్ళా చేరుకుందాం కానీ ఆయన ఇచ్చిపెట్టిపోతే ఎట్లనే? ఈసారి గలతక్కను ఎక్కువ పైసలు బదలడుకుంటా, మంచిగా పెద్ద కారు మాట్లాడుకోవచ్చు, రిచ్గా ఉంటది. మీద కట్టెలు కట్టుకొని పోవచ్చు. సరేనే రాయే రాములా, పోదాం. ఎట్టకెళ్ళి పోతావు? గిట్లకెళ్ళి వద్దు, అక్కడ వాళ్ళు ఉన్నారు. గిట్లకెళ్ళి అక్కడ కట్టెలు కట్టగట్టి పెట్టినాడు. కట్టెలన్నీ మోపు కట్టినాం గాని మరి ఎవరన్నా ఎత్తుకపోరు కదా ఆడ పెడితే. ఏ బండి మాట్లాడుకొని వేసుకుని పోదాంపా.
అగో గా డ్రైవర్ ఈయనే ఉన్నాడు. ఆయన అడిగితే అన్ని విషయాలు చెప్తాయి. జల్వారి ఈ ఫోరన్కి అయితే ఆ ముచ్చటనే ఉన్నది పానం. ఏ ముచ్చటో అని. ఏ జల్వా డ్రైవర్ గారు, మీ మేడం ఏం వర్క్ చేస్తుంది? ఈ గుట్టల పంట ఎందుకు వచ్చింది? ఏమో అమ్మా, నాకు తెలియదు. ఏంది నీకు తెలియదా? నువ్వు ఆల డ్రైవర్వి అయినప్పుడు నీకు అన్ని విషయాలు తెలవాలి కదా. నేను వాళ్ళ డ్రైవర్ని కాదు, నా కారును వాళ్ళు కిరాయి తెచ్చుకున్నారు. ఏంది కిరాయి తెచ్చుకున్నారా? అవునే, నువ్వు గిన్నెతో ఎందుకు మాట్లాడుతున్నావే? నీ అంటే భయం లేదా నీకు? ఏ ఆగు, నువ్వు ఎప్పుడు డ్రైవరు? ఒక గంట కిరాయి మాట్లాడుకున్నారు, రమ్మంటే వచ్చినాక అంతే. అబ్బో ఎంత ఉన్నోళ్ళు అనుకున్నాం కాదే. వాళ్ళు ఉండడానికి ఇల్లే లేదు, గుడిసెలు ఉంటారు. మరే గల్లు గీ గుట్టల ఏం చేయడానికి వచ్చిర్రు? అరే నాకేం తెలుసు. పారిపోదాం. లేదు అలా వచ్చినాకనే పోదాం. అగో సప్పుడు అవుతుందే, అత్తురు. అమ్మ బాబాయ్, ఈ కట్టెలు కారు పైన గట్టు. పెద్దలు చెప్పేవాళ్ళు కదా, పొయ్యి మీద వంట చేసుకొని తింటే బాగా టేస్ట్ గా ఉంటదని. ఇదిగో కారు పైన గట్టు. చల్, ఈ కట్టెలు ఎక్కడికి? ఈ కారు అనుకుంటున్నావా, ఎట్లా బండి అనుకుంటున్నావా? కింటల్ బరువు ఉన్న నిన్ను మోసుడే ఎక్కువ. అయ్యో ఏందన్నా గట్లంటావు? మీ పైసలు ఇస్తలేమేంది చెప్పవు? నువ్వు ఇచ్చిన పైసలు నా కారు కడగడానికి కూడా సరిపోవు. ఎందుకు నవ్వుతురు మీరు అసలు? ఎందుకు నవ్వుతురా? నేను గుర్తు చేస్తావు. ఇప్పుడు గుర్తొచ్చిందా? బుజ్జి నువ్వాయే. గుర్తొచ్చింది. నీ బజ్జిని చూసిరా వీడియో ఎట్లుంది? నచ్చితే లైక్ చేయరి, షేర్ చేయరి, కామెంట్ చేయరి. ఇక ఇటువంటి వీడియోస్ కోసం మా ఛానల్ ని